వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మే 10వ తేదీ నాడు ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. సో మొదటిసారిగా మోదీ గారు తెలంగాణకి రాబోతున్నారు. సో ఇంతకు ముందు వచ్చారు, కాకపోతే కొన్ని అభివృద్ధి పనుల విషయంలో మాత్రమే రావడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీ పరంగా మోడీ గారు మొదటిసారి రాబోతున్నారు. సో ఇక్కడ తీసుకుంటేటువంటి సంచలన విషయాలు ఏంటంటే, ఒకటి సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీని శంకుస్థాపన చేయడం, రెండోది మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాకు సంబంధించి పలు జాతీయ రహదారుల ఓపెనింగ్ కావచ్చు, అలాగే మిగతా ఇతర కార్యక్రమాలకి హాజరవ్వడం. తర్వాత దాదాపుగా ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మందితోటి భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయబోతున్నారు. సో 2.5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయింది కాబట్టి, సో ఇప్పటి నుంచి అసలైన రాజకీయాలు మొదలయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ 8 ఎమ్మెల్యే స్థానాలు, 8 ఎంపీ స్థానాలు, అలాగే 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలవడం అనేది జరిగింది. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, వీటిలో కూడా భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా తన మార్క్ తను చూపిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక రానున్నది ఆల్రెడీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, అలాగే కాంగ్రెస్కి ఒకసారి అవకాశం ఇచ్చారు. సో ముచ్చటగా మూడోసారి మాత్రం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారు. దానికి రేపు జరిగే మే 10వ తేదీ నుంచి శమరశంఖం పూరిస్తున్నామని భారతీయ జనతా పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. సో 1,00,000 మందితోటి సభ ఏర్పాట్లు చేసి విజయవంతంగా సభని ఏర్పాటు చేయాలి. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల్లో దాదాపుగా 3 నుంచి 4 రాష్ట్రాల వరకు భారతీయ జనతా పార్టీ విజయఢంకా మోగించనుంది. సో 5లో 3 రాష్ట్రాలు గెలిచినా కూడా భారతీయ జనతా పార్టీది అతిపెద్ద విజయం అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. మరి ఇక్కడ బడే భాయ్ చోటే భాయ్ అని చెప్పేసి, అలాగే ఎక్కువగా రేవంత్ రెడ్డి గారేమో కేంద్రంతో మాత్రం సన్నిహితంగానే ఉంటున్నారు. కేంద్రంకి ఎన్నోసార్లు చెప్పాం, బట్ తెలంగాణకు రూపాయి ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. మరి తెలంగాణ పైన రీసెంట్గా తేజస్వి సూర్య కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో ఈరోజు ప్రధాని మోడీ రావడాన్ని కూడా కవిత గారు విమర్శించారు. సో తెలంగాణకి ఏమైనా డబ్బులు ఉంటే తీసుకురామనండి, ఉత్తి చేతులతో మాత్రం తెలంగాణకి రావద్దని చెప్పండి అంటూ కూడా ఒక సలహా కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో మరి ఇప్పుడు వరకు తెలంగాణకి కేంద్రం ఏం సపోర్ట్ చెయ్యట్లేదా? తెలంగాణకి కేవలం గుండు సున్న మాత్రమే ఇచ్చిందా? కేంద్రం నిధులు ఇవ్వకపోతే తెలంగాణలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అన్న దానిపైన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇక్కడ కేసీఆర్ని విమర్శించే అవకాశాలు, బీఆర్ఎస్ పార్టీని విమర్శించే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ వారు ఏం మాట్లాడతారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా విమర్శిస్తారు, అలాగే కేసీఆర్ని ఏ విధంగా విమర్శిస్తారు అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి 3 రాష్ట్రాల తర్వాత నెక్స్ట్ టార్గెట్ కూడా కర్ణాటక, తెలంగాణ అనుకుంటున్నారు కాబట్టి మరి మే 10 నుంచి భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయి రాజకీయాలు మొదలవ్వనున్నాయా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.